స్వాగతం. 2014 మరియు 2019 సంవత్సరాలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో పార్టీల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి మరియు ఏ పార్టీ అభ్యర్థి ఎంత మెజారిటీతో గెలుపొందారో తెలుసుకుందాం. ముందుగా 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బూరుగుపల్లి శేషారావుకు 81,591 ఓట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎస్ రాజీవ్ కృష్ణకు 75,232 ఓట్లు వచ్చాయి. 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బూరుగుపల్లి శేషారావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎస్ రాజీవ్ కృష్ణపై 6,359 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జి శ్రీనివాసనాయుడుకు 81,001 ఓట్లు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బూరుగుపల్లి శేషారావుకు 59,313 ఓట్లు, జనసేన పార్టీ అభ్యర్థి అతికాల రమ్యశ్రీకి 23,073 ఓట్లు, బీజేపీ అభ్యర్థి లింగంపల్లి వెంకటేశ్వరరావుకు 1,012 ఓట్లు వచ్చాయి. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జి శ్రీనివాసనాయుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బూరుగుపల్లి శేషారావుపై 21,688 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో 2024 సంవత్సరంలో జరగబోయే ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.